నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ముందుగా ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు. మేడం మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. తప్పకుండా అమ్మా. శివుడు చెప్పండి. శివుడు అంటేనే బోలాశంకరుడు. బోలాశంకరుడు ఆయన పిలిస్తే పలికేటటువంటి దైవం, అన్ని నీళ్లు పోస్తే సంతోషించేటటువంటి దైవం. ఆయన గురించి ఏం చెప్తాము. అసలు నిజంగా చెప్పాలంటే శివుడు తనకి ఏదైనా బాధ ఉన్నా కూడా తట్టుకుంటాడు, కానీ జనులకు వచ్చినా అసలు ఆయన అంటే జస్ట్ మొక్కగానే వెంటనే ఫలితం ఇస్తాడు. అందుకే అసలు ఆయన దగ్గర ఉంటాడు జనులకు. అసలు ఆయనకి ఏం కోరికలు ఏమి ఇంత పెట్టాలా, ఇట్లా చేయాలి, అట్లంతా ఏమీ లేదు. ఒట్టి విభూతితో అర్చన చేస్తే కూడా చాలా ఆయన. ఎగ్జాక్ట్లీ. అసలు ఏమీ లేదు, ఏ పట్టింపులు ఉండవు స్వామికి. అంత అసలు అద్భుతం. అంటే ఏదో అంటూ సొంటూ ఉందనో, లేకపోతే ఇంకోటి మైలు ఏదో సోకింది, ఏం అవసరం లేదు. భక్తి, ప్రేమ ఆయన మీద చూపిస్తే ఆయన ప్రేమలో మనం మునిగిపోతాం. అందులో శివుడు గురించి వచ్చినప్పుడు అరుణాచలేశ్వరుడు తెగ గుర్తొచ్చేస్తూ ఉంటాడు. అసలు నేను కూడా వెళ్ళాను, మీరు కూడా చాలా సార్లు వెళ్ళారన్నారు కదా. అరుణాచల భాగ్యం అది. సో శివరాత్రి అంటే కూడా డెఫినెట్ గా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. స్వామిని లింగోద్భవ సమయంలో స్వామి అభిషేకాలు గాని చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. శివరాత్రి గురించి అందరికీ తెలిసింది, అందరూ చాలా చక్కగా చేసుకుంటారు. అయినప్పటికీ స్వామిని రకరకాల కోరికలతో కూడా అర్చిస్తూ ఉంటారు. సో ఇవాళ నేను మిమ్మల్ని అడగదలుచుకుంది అదే, రకరకాల కోరికలు ఉన్నప్పుడు స్వామిని ఎలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అనేది ఒకసారి మీరు. తప్పకుండా. యాక్చువల్ గా ఆయన చూసారంటే లింగ రూపంలో ఉంటాడు అంతే. ఆయనకు చూడండి, ఒక రూపం అనేది ఇదిదాని కాదు, ఎక్కడైనా ఉంటాడు ఆయన. సో అంతే, ఆయన గాలిలో ఉంటాడు, అసలు అగ్నిలో ఉంటాడు. ఇప్పుడు మన అరుణాచలంలో అంతే, అగ్ని స్వరూపమే ఆయన. ఇట్లా ప్రతి దాంట్లో మనకేంటంటే పంచభూతంలోనే ఆయన కలిసి ఉన్నారు. కానీ మనకు ఆయనను ఎలా పిలిచినా పలుకుతాడు. ఎంత మన అసలు ఆయన ఒక ప్రేమతో ఒకసారి మొక్కినా చాలు, మనకి ఏం కావాలనన్నా తప్పకుండా ఆ కోరిక మనం నెరవేరుస్తాడు. సరే, ఇప్పుడు చాలా మందికి రకరకమైన సమస్యలు ఉంటుంది. ఇప్పుడు కొన్ని పిల్లలకు చూడండి మాటలు రావు. సో అవును ఒక 5 years వరకు కూడా మాటలు లేకుండా ఉంటారు. కొన్ని పిల్లలకి ఏంటంటే తర్వాత మాట్లాడతారు బాగా, కానీ అంతవరకు వాళ్ళు ఏందో అసలు పిల్లలు ఇంత మాట్లాడలేదు, అసలు చాలా బాధపడుతున్నారు అని చెప్పి అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, స్పీచ్ థెరపీ ఇస్తారు, కానీ అంత తొందరగా మాటలు రావు. కానీ మనం అన్ని అయినా డాక్టర్ దగ్గర వెళ్ళినా కానీ ఒక్కసారి దేవుడిని మొక్కడం కూడా మనం మర్చిపోవాలి, తప్పకుండా మొక్కాలి కదా. ఎందుకంటే అన్ని దానికంటే గొప్ప దేవుడు చెప్పాలంటే. సో మనం డాక్టర్ని కూడా దేవుడి రూపంలో చూస్తాం, అవును, కానీ డైరెక్ట్ గా మన దేవుడిని మొక్కడం కూడా మనకు అసలు తప్పకుండా చేయాలి. సో శివుడిని మనం ఎట్లా చేస్తే మంచిది అంటే, ఇప్పుడు అసలు పిల్లలకి మాటల గురించి మేజర్ గా మాటలు ప్లస్ చదువు, ఈ రెండింటి విషయాలు కూడా ఆయనని మేజర్ గా ఇక్కడ ఎట్లా మొక్కుతామంటే, స్వామి వారికి దీపం వెలిగించాలి. ఆయన 3 కళ్ళు ఉంటుంది కదా, అందుకని 3 దీపాలుగా ఉండాలి. మూడు వత్తులు లేదంటే కొబ్బరికాయ ఉంటుంది కదా, దాంట్లో వెలిగించవచ్చు. ఎందుకంటే కొబ్బరికాయలో కూడా 3 కళ్ళు ఉంటాయి, అది శివుడి స్వరూపమే అది. అందుకే కొబ్బరికాయ దీపం మంచిది. మరి కొట్టేసిన తర్వాత 2 ఒక దాని మీద ఒక చెక్క పెట్టేసి వెలిగించమంటారా? 3 దీపంగా వెలిగించాలి. ఆయన ముక్కన్ను ఉంటది, 3 కళ్ళు. సో అప్పుడు ఏమైతుందంటే అందుకే కొబ్బరికాయ దీపం పెడతాం మంచిది. సరే, అది ఒక విషయం. అది ఇంట్లోనే వెలిగించుకోవచ్చా? ఇంట్లోనే. మనం ఇట్లా మామూలుగా దీపం అంటే ఈ వెలిగించి అగరబత్తి ముట్టించేసి స్వామి వారికి 3 కళ్ళు దీపం పెట్టి, అంటే ముక్కన్ను అంటారు దానికి కదా, అందుకని 3 దీపాలు పెట్టి ఒక్క ప్రమిద అంటే మన ఇది కొబ్బరికాయలనే సో అలా పెట్టి తర్వాత ఏం చేయాలంటే స్వామి శివుడికి లింగానికి అభిషేకం అనేటప్పుడు మనం మామూలుగా ఫస్ట్ వాటర్ తో అభిషేకం చేస్తాం. తప్పకుండా నీళ్ళు పోసి ఆయనకు అదే సరిపోతుంది. పోసేటప్పుడు ఏమైనా మంత్రాలు చదవాలా అనే సందేహం అంటే జనరల్ గా వచ్చి శివ మంత్రం చదవచ్చాము, ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం చదవచ్చాము. ఎక్కువ మందికి ఏంటంటే మంత్రాలే రాలేదు అంటే కూడా ఆయన పేరు పలికినా చాలు. అదే అందరికీ నమ్మకాలు చమకాలు రాకపోవచ్చు కదండి, అప్పుడు ఓం నమ శివాయ అనుకుంటూ కూడా నీళ్ళు పోయొచ్చు, చాలు. తర్వాత ఆయనకు పోసిన తర్వాత ఏం చేయాలంటే తేనెతో అభిషేకం, మాటలు రావడానికి ప్లస్ పిల్లల చదువు గురించి ఇది తేనెతో అభిషేకం చేసి
ఆ అభిషేకంని ప్రసాదంగా తీసి ఒక కప్ లో పెట్టుకోవాలి. ఎలా ఎన్నిసార్లు అండి? ఇప్పుడు అంటే ఓం నమ శివాయ అని చేయమంటున్నారు కదా, అవును. ఎన్నిసార్లు చేయమంటారు? ఇప్పుడు ఇది వచ్చి 108 అంటే మనం 108 టైమ్స్ అంటే మనకి ఏమైపోతుంది, ఎక్కువ టైం పడుతుంది కదా. అవును. జస్ట్ 9 టైమ్స్ ఒక 9 చిన్న 9 స్పూన్స్ ఉమ్. అట్లా పోసి ఆయనకు అభిషేకం చేసిన ఆ ప్రసాదం సెపరేట్ గా పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఎందుకంటే ఆ తేనెని ఎవరైతే బాబు పిల్లలు. మాట్లాడలేదో లేదా ఏ బాబు అయితే పిల్లలు ఎవరైతే చదువుకోలేదో రైట్. సో వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వాలి. Right. రోజు కొంచెం కొంచెం, Right. ఎక్కువ ఇవ్వకూడదు, రోజు కొన్ని. సో అప్పుడు ఏమైతుందంటే ఆయనకు తేనెతో చేసిన అభిషేకం ఆ తేనె తీసి పక్కకు పెట్టేసి మామూలుగా మళ్ళీ అసలు వాటర్తో అభిషేకము, తర్వాత మనం వచ్చి రోజ్ వాటర్తో అభిషేకం చేసి ఆయనకు గంధము విభూది బొట్టు పెట్టి పెట్టేవాలి. సో ఇది వచ్చి ఏంటంటే తేనెతో చేసే అభిషేకం మాటల గురించి, తర్వాత చదువు గురించి అన్నమాట. సో ఇది తప్పకుండా చేయాలి. సరే, ఈ ఒక్క సమస్య గురించి మనం ఇప్పుడు చెప్పాం. ఇది కొంతమందికి ఏంటంటే ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు పిల్లల మాటల గురించి, చదువు గురించి కాకుండా శరీరం ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉంటానే ఉంటది. ఏదో ఒక హెల్త్ ఇష్యూ. అవును. హెడేక్ లేకపోతే మీరు అన్నట్టుగా బాడీ పెయిన్స్. వాళ్ళకి వచ్చి పంచామృతంతో అభిషేకం. ఓకేనా, మనకి ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని కలిపి పంచామృతం ఉంటుంది కదా, దాంతో చేసే అంటే ఫ్రూట్స్ తో చేసేదా? ఇప్పుడు పంచామృతం అంటే ఆవు పాలు అది కాదు. ఫ్రూట్స్ అంటే ఏవేవి కలపం? మనకు వచ్చి ఎప్పుడైనా కానీ మామూలుగా ఆయనకు ఇప్పుడు వచ్చి మన కొన్ని ఇప్పుడు పుల్లగా ఉండే ఫ్రూట్స్ అని ఇష్టం, ఆయన ఏదైనా తీసుకుంటాడు కదా. అంటే అరటిపళ్ళు, గ్రేప్స్, తర్వాత యాపిల్, ఆరెంజ్, ఏదైనా ఒక 5 రకాలు మిక్స్ చేసుకొని ఆయనకు ఏంటంటే అభిషేకం చేయాలి. యాక్చువల్ గా మనం ఇదే సేమ్ దీపము కొబ్బరికాయతోనే 3 కళ్ళు ఉన్న దీపమే పెట్టాలి. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఆయనకు సేమ్ గణపతి మంత్రం, తప్పకుండా గణపతి పూజ, తర్వాత శివుడికి చేయాలి. శివుడికి అభిషేకం సేమ్ పంచామృతంతో, ఫస్ట్ వాటర్ తో తర్వాత పంచామృతంతో చేసి దాని తర్వాత వాటర్ తో అభిషేకం చేసేసి ఆయనకు విభూతి బొట్టు పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రసాదం అంటే మనం వేరే నార్మల్ గా నైవేద్యం పెడతాం కదా, సో అది పెట్టి ఆరతి ఇవ్వాలి. ఇది వచ్చి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మంది హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు శరీరం అంతా చాలా మంది బాడీ పెయిన్స్ ఉంటూనే ఉంటాయి, చెప్తూ ఉంటారు. ఎప్పుడు అండి నాకు అసలు ఏం వర్కే ఉండదు, కానీ నేను ఎందుకు ఇంత సఫర్ అవుతున్నానో అర్థం కాదు అని చెప్తూ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ మేజర్ గా ఉండే వాళ్ళు పంచామృత అభిషేకం చేయవచ్చు. సరే, ఇంకా కొంతమందికి ఏమైతుందంటే ఇప్పుడు అన్ని బాగుంటుంది, ఈ దుష్ట శక్తిలోంచి బయటపడాలి. చాలా అంటే చాలా మంది శత్రువులు ఉన్నారు, బట్ నేనేం చేయాలా స్వామి, నాకు ఎంత బాధల్లో ఉంది, అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ఈర్షగా చూస్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళు అంతే. అట్లా అన్నప్పుడు ఏం చేయాలంటే స్వామి వారికి అసలు మనం ఆయనకు వాటర్తో అభిషేకం చేస్తాము, సేమ్ ఇదే దీపం పెడతాము. ఆ విల్వ తలాలు ఉంటుంది కదా, అది విల్వం అంటాం. మీరు విల్వం అంటారా? మేము బిల్వం అంటాం. సో ఆ తలం తీసుకొని అందులో ఏందంటే 9 లేకపోతే 18 ఇట్లా 27 అది కూడా ఒక చిన్న దండలాగా చేసుకొని స్వామి వారి చుట్టూ పెట్టేవాళ్ళు. ఎందుకంటే శివలింగం ఆయనకు అసలు వేయడానికైతే వేయవచ్చు, లేదా ఆయన ఫోటోకి వేయవచ్చు. అలా పెట్టేసి ఆ బిల్వ దళం ఎందుకు మనం అసలు పెడుతున్నామంటే తను ఎంతో పెద్ద పూర్వ జన్మంలో చేసిన పాపము, దానివల్ల కూడా చతులు ఉంటారు ఈ కాలంలో, అసలు అట్లా కూడా ఉంటాయి. సో ఈ పూర్వ జన్మ కర్మ అనేది తొలగిపోతుంది, దానివల్ల ఆ శత్రు బాధల వల్ల సమస్యలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ఇది తొలగిపోవడానికి ఆ రోజు బిల్వ అంటే ఆ దండ వేయవలసింది ఉంటుంది. అంటే బిల్వ దళం అంటారా మీరు? బిల్వదళం అంటే దాంతో దండ వేయాలి. సో ఇది వచ్చి తప్పకుండా చేయాలి. సరే, నెక్స్ట్ ఈ శత్రు బాధలు పోయేదానికి ఇంకొక విషయం ఏంటంటే విభూతితో అర్చన. సో ఆయనకు అభిషేకం అంతా అయిన తర్వాత విభూతితో అర్చన చేయడం వల్ల ఏమైతుందంటే అలాగే అలా విభూతి తీసుకొని అలా వేస్తూ ఉంటాడు అంతే. ఆయనకు అది ఇంకా ఇష్టం. ఎప్పుడు ఆయన చూసామంటే నార్మల్ గా మసానంలో కూడా ఎలా ఉంటాడు, విభూతితోనే ఉంటాడు ఆయన. సో అవి ఇష్టం. సో జనరల్ గా మనం ఆయన విభూతి మనం పెట్టుకోమని చెప్పడానికి రీజన్ ఏం తెలుసా? నార్మల్ గా అందరు నెత్తిలో పెట్టుకుంటారు తెలుసా? ఇక్కడ పెట్టుకుంటారు. నెత్తిలో ఎందుకు పెట్టుకుంటాము? ఇది రోజు నీకు గర్వం రాకూడదు, ఇదే అని చేస్తాడు మనని. సో దాని వల్ల పెట్టుకోమని చెప్పి పెట్టాడు. అసలు నిజంగా ఆ విభూతి అనే దానికి రీజన్ ఆ విధం. సో వేరేమే లేదు. మనం ఏమనుకుంటాం అసలు విభూతి ఏదో పెట్టుకుంటాం అట్లా కాదు. మన ఆ గర్వం మన మనసులో రాకూడదు. అన్ని నేనే గొప్ప, నేనే అన్ని పెద్దగా అట్లా మనం అసలు ఎవరు అందరూ సమానమే, అందరూ మర్చిపోయే వాళ్ళే, భూమి లోపల వెళ్ళిపోయే వాళ్ళే, ఏం లేదు విభూతి అయిపోయే వాళ్ళే కదా అందరూ. సో అందుకని అది గుర్తు చేయడానికి. సో అక్కడ ఏమైతుందంటే శత్రువుల బాధల గురించి సో ఇది కూడా చేయవచ్చు. సో ఇది ఒకటి ఉంటుంది. అప్పుల బాధల గురించి చెప్పండి మేడం. జనరల్ గా అప్పులు అనేటప్పుడు మన ఒక్కరికి ఉన్నాయి, డబ్బున్నడికి ఉంది, డబ్బు లేని వాడికి ఉంది. అవును, వాళ్ళకి తగినట్టుగా పెద్ద అదే ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు అట్లా ఉంటుంది. నేను కూడా చాలా మంది చూసాను,
అయ్యో మేడం బిజినెస్ చేసి అప్పులు అయిపోయాను, ఆ. నా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి హెల్ప్ చేసి అప్పులు అయిపోయాను, వడ్డీలు ఎక్కువ తీసేసుకుని అప్పులు అయిపోయాయి. ఒక అప్పు తీర్చుకోవడానికి ఇంకొక అప్పు దానికి వడ్డీలు ఎక్కువ అది వడ్డీలు. వడ్డీలు అవుతుంది నిజం. అసలు ఇంకొకటి వాళ్ళకి ఎంత అవి అసలు ఆ అప్పుల నుంచి బయటపడే మార్గమే లేదా, ఎందుకు మాకు అసలు ఇట్లా చేస్తుండే దేవుడు అని. అట్లా చాలా మంది అప్పులు ఎప్పుడైనా కానీ చూడండి, అసలు అన్ని ఎంత ఉన్నా కానీ ఈ రుణ బాధలు ఉంటే వరకు వాళ్ళు ప్రశాంతంగా నిద్ర రాదు. అసలు ఏదున్నా ఉండకపోయినా ఈ రుణ బాధలు ఉండకూడదు అసలు నిజం. ఏమీ లేకపోయినా పర్వాలేదు అంటారు కానీ ఈ రుణ బాధలు 2 రోజులు పస్తున్న నష్టం ఏమీ లేదు, ఎవరు అడగడు కూడా. అవును కదా, అసలు దరిద్రం అసలు ఈ రుణం అయితే వద్దండి, ఏం చేయాలి మరి. అవును. సో ఎందుకంటే ఒకటి చెప్పాలంటే ఒక సామెత కూడా తమిళ్లో చెప్తూ ఉంటారు, అంటే ఎట్లా రావణాసురుడు రుణ బాధలాగా చచ్చాడని. అంటే ఎందుకంటే అమ్మవారిని తీసుకెళ్లారు సీతాదేవిని కదా, అది తీసుకెళ్ళినప్పుడు అది రుణమే కదా అంతే. ఆ రోజు ఒక్క రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోలేంట చూడండి ఆయన. ఎప్పుడు ఏమైతుందో అందరినీ మేల్కొని పెట్టి ఈయన పడుకునేవాడు పాపం. అప్పుడు నిద్ర పడుతుందంటే అది నిద్ర రాదు కదా అసలు. అందుకే సో రుణ బాధలు అనేటప్పుడు ఒకరు ఎవరైనా కానీ అప్పు తీసుకొచ్చేసాం అనుకోండి, అసలు దాన్ని తిప్పి ఇచ్చేంత వరకు వాళ్ళకి బాధలు నిద్ర పడదు అసలు. ఇప్పుడు రుణ బాధలకు మనకు వచ్చి ఏంటంటే జనరల్ గా స్వామి వారిని మొక్కడం చాలా కరెక్ట్. ఆ టైమింగ్ లో మొక్కి వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, ఆయన అసలు గణపతి తర్వాత ఇంకో సుబ్రహ్మణ్య స్వామి, ఆయన కూడా జ్యోతి స్వరూపంలోంచి వచ్చాడు కదా. సో అప్పుడు ఏంటంటే ఈ శివరాత్రి రోజే అంటే స్వామివారు వాళ్ళ చిన్న పుత్రుడు, ఆయన మరీ చాలా షార్ప్, అసలు చెప్పాలంటే ఆయన తొందరగా ఫలితం ఇస్తాడు. ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇప్పుడు రుణ బాధలకు అధి దేవత అసలు సుబ్రహ్మణ్య స్వామి, అంటే కుజుడికి అట్లా. ఓకేనా. సో అప్పుడు ఏమైతుందంటే రుణ బాధలు ఉంది అనేటప్పుడు అదే శివరాత్రి రోజు అయితే ఈయనకు ఎట్లా అంటే జ్యోతి స్వరూపంగానే మనం మొక్కుకోవాలి అసలు చెప్పాలంటే. అంటే అదే రోజు దీపం ప్రమిద దీపం సెపరేట్ గా పెట్టుకొని 6 అంటే వత్తిలేసి 6 వత్తులు, ఎందుకంటే షణ్ముఖుడు అనేటప్పుడు 6 ఉంటుంది. సో ఆయన గురించి మొక్కి అయితే అదే శివరాత్రి రోజు స్వామి వారిని అడగండి, అసలు ఏంది శివుడి దగ్గరనే నాకు ఇంత రుణ బాధలు ఉంది, అసలు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చెప్పి నా అప్పులంతా తొందరగా అసలు సాల్వ్ చేయమని. ఆయన దగ్గర రిక్వెస్ట్ పెడితే తప్పకుండా కొడుకు దగ్గర తీసుకెళ్తాడు. పెద్ద ఆయన దగ్గర రిక్వెస్ట్ పెడితే చిన్న ఆయన చేసేస్తాడు, తండ్రి గురించనే తప్పకుండా చేస్తాడు ఆయన. సో అందుకే అట్లా ఆ రోజు శివరాత్రి రోజు ఆయన్ని మొక్కుకోవడం మంచిది. సో అయితే అగ్ని స్వరూపంలో మొక్కాలి ఆయన, ఇంకా బాగుంటుంది. అందుకే 6 దీపాలు పెట్టి వెలిగించాలి, అది సెపరేట్ గా. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉందంటే దానికి తగినట్టుగా పూజలు చేసుకోవచ్చు శివుడి దగ్గర. చేసుకుని ఏదన్నా ఆయనకు పట్టిన ప్రసాదం ఏదన్నా పెట్టి ఆర్తి చేయడం, అసలు తప్పకుండా రోజు పూజ చేస్తున్నామంటే ఏదో ప్రసాదం అయితే పెట్టాలి. ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు చాలా మంది, శివరాత్రికి చేయని వాళ్ళు అంటూ ఉంటారు. వాటర్ కూడా దాక్కుండా ఉంటారు. ఎంత భక్తిగా ఉంటారంటే నిజంగా చాలా మందిలో ఉంటున్నారు, జాగరణ కూడా చేస్తారు. అవును, అలా ఉండడం అసలు నిజంగా వీళ్ళు. ఎందుకంటే ఈ రోజు నుంచి కొంతమంది అసలు మాట్లాడరు, వాళ్ళు అట్లా కూడా ఉంటారు. మౌనవ్రతం కూడా తీసుకుంటారు కదా, మౌనవ్రతం కూడా ఉంటారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ శివుడికి మొక్కుతే ఎప్పుడు ఎన్ని జన్మంలో చేసిన పాపాలు కూడా తొలగిపోతుంది. ఎందుకంటే మనకొచ్చి పడైతల్ కాతల్ అழிతల్ని 3 ఉంటుంది తమిళ్లో. అంటే మన స్వామి వారు బ్రహ్మ మన సృష్టించాడు. ఓకే, కాతల్ అంటే విష్ణుమూర్తి మనని కాపాడుతాడు. అழிతల్ అంటే తొలగిస్తాడు అనమాట, మీనింగ్ అది సమస్యల నుంచి తొలగిస్తాడు. మన పూర్వ జన్మంలో చేసిన పాపాలు కూడా తొలగించేవాడే, ఈశ్వరుడు. అందుకని అయితే అழிతలు అంటే అందరూ ఏమనుకుంటారంటే కొన్ని మంది మీనింగ్ అర్థం కాకుండా ఏదో చెడు చేస్తాడు అనుకుంటారు. అలా కాదు, శివుడు చెడు చేస్తే ఇంకా మనం బతికేది చెడుని అసలు లేకుండా చేస్తాడు, అది మీనింగ్. అది కొంతమంది తెలియదు కదా. సో అట్లా కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అందుకే తమిళ్లో అవి సామెత ఉంది. అసలు మనం నిజంగానే ఈ 3 దేవతామూర్తుల్ని అసలు మొక్కేటప్పుడు మనకి పాపం పోతేనే కదా మిగతా ఫలితాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ, అప్పుడు శివుని మొక్కే కావాలి కదా. స్వామి వారు విష్ణుమూర్తి కూడా ఎక్కడైనా కానీ ఇప్పుడు రావణాసురుడు వధం అయిన తర్వాత కూడా లింగ రూపంలో పెట్టిన రాముడు కూడా మొక్తాడు. రామేశ్వరంలో లింగాన్ని ప్రతిష్ఠించాడు. అవును, బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవుడే అయినా కానీ ఆయన ఒక మాట అంటాడు, నేను దేవుడు అయినా కానీ. ఎందుకంటే ఆ పాపం ఒకరి ప్రాణం అంటే మన ప్రాణాన్ని చేస్తే తప్పకుండా ఆ దోషం నుంచి బయటపడాలి, శివుని మొక్కే కావాలి. బట్ అప్పుడు అందరూ చంపాలా అట్లానే ఉద్దేశం కాదు, బట్ వాళ్ళకి ఆ వధం చేయాలా దానికి అనుకోకుండా కొన్ని జరిగినాయి.
సో అనుకోకుండా జరిగిన విషయాలు ఆ పాపల నుంచి డెఫినెట్ గా శివుణ్ణి ఎలా ఆశ్రయించాలి అందున ఈ శివరాత్రి అంటేనే పవర్ఫుల్ డే కాబట్టి అవును. ఆ రోజున డెఫినెట్ గా స్వామిని ఆశ్రయించి వాళ్ళ సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలి, చాలా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శివరాత్రి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. నమస్కారం.